హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాత్విక పేరు పోయిన చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే, నా బర్త్డే ఈరోజు. అందుకని వ్లాగ్ తీద్దాం, కొంచెం మెమరీ లాగా ఉంటుంది కదా, చాలా రోజులు అయింది వ్లాగ్ తీసి కూడా అని స్టార్ట్ చేశాను అనమాట. స్నానం చేసి వచ్చాను, ఇంకా ఏం చేసుకోలేదు, తల కూడా ఆరలేదన్నమాట, ఆచుకోవాలి. ఇంకోటి, బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు సాత్విక బర్త్డే అని అనుకోవద్దండి. నా కాడ కొత్త నైట్ డ్రెస్ ఉండింది గైస్, ఇంకా నాకు ఇదే వేసుకోవాలనిపించింది, ఇంకేసుకున్నాను. ఏదో చెప్తున్నానంటే మీరు అడగకముందే మా అమ్మ సాత్విక ఎందుకు వేసుకున్నావు బ్లాక్ అనింది. మా డాడీ కూడా అదే మాట అన్నాడు, అందుకని చెప్పి మీకు కూడా ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఇంకోటి, నేను ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటాను అనమాట. ట్రెడిషనల్ వేర్ వేసుకుందాం అనుకున్నాను. నాకు అక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ శారీది స్కర్ట్ ఉందన్నమాట. దానికి వచ్చిన బ్లౌజ్ షాల్ నాకు అస్సలు నచ్చలేదు, అందుకని చెప్పి నేను ఇంకో ఫుల్ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. చూపిస్తాను. ఇదే నేను హాఫ్ పట్టు తీసుకొని జాకెట్ కుట్టించి దీని మీద కొంచెం లైట్గా వర్క్ వేయించుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది హ్యాండ్స్కి. ఇలా నేను మీకు క్లియర్గా చూపిస్తానులేండి. కానీ కలర్ కాంబినేషన్ నేను ఎప్పుడు, ఇది నాకు చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. దీన్ని ఫైనల్గా ట్రై చేస్తున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది, ఎక్సైటెడ్ వేసుకోవాలని. చాలా బాగుంది గైస్. ఇదే దీని మీదకి ఈ స్కర్ట్ ఎంత బాగుంది. ఇస్తే పింక్ ఇవ్వాలి, లేకపోతే గోల్డ్ ఇచ్చినా ఓరకం. వీడు ఏమి ఇచ్చాడు తెలుసా, పర్పుల్ కలర్ ఇచ్చాడు. అది నాకు అస్సలు నచ్చలేదు, అందుకని నేను చాలా రోజుల నుంచి అలానే పెట్టేశాను. దీన్ని నేను నెల్లూరులో తీసుకున్నాను అనుకుంటా. హాఫ్ శారీ వచ్చి, ఈ బ్లౌజ్ వచ్చి కాళహస్తిలోనే కట్టి సంగట్లో హాఫ్ పట్టు తీసుకొని వర్క్ వేయించాను అనమాట. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, అక్క కొత్తగా బొటికి పెట్టింది అనమాట. అక్క దగ్గర కుట్టించాను. బాగా వస్తుందో రాదో అనుకున్నాను, కానీ బాగా వచ్చింది, వర్తే. మొత్తంగా ఫైనలీ నా డ్రెస్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఫుల్ ఆకలి వేస్తుంది. ఫస్ట్ నేను తినేసి దాని తర్వాత రెడీ అవుతాను. గంట రెడీ అవుతాను ఖచ్చితంగా. ట్రెడిషనల్ అంటే చాలా టైం పడుతుంది, అదే లాగా, కానీ ఇష్టం నాకు. చూద్దాం, లెట్స్ గో గైస్. ఇడ్లీ తింటున్నాను గైస్. మా అమ్మాయి ఇడ్లీ చట్నీ చేస్తుంది, అనిపిస్తుందా విషయం. నా ఫేవరెట్ గైస్ ఇడ్లీ. ఇంకేంటి గైస్, మీరు అందరు తిన్నారా? ఇంకా నేను తినేసి రెడీ అవుతాను. మా అమ్మ దీపం పెట్టమంటే పెట్టాను కదా, ఇంకా లేట్ అయిపోయింది. నాకు ఇంకా ఆకలి ఎక్కువ. ఆల్మోస్ట్ టైం 10:30, 11 అవుతుంది అనుకుంటా. ఎంత ఫాస్ట్గా రెడీ అవుదాం అనుకున్నా ఏదో ఒకటి లాగ్ అవుతానే ఉంటుంది, ఒక ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు. ఇంకా అందరం కేక్ కోయడం స్టార్ట్ చేసామన్నమాట. మా అన్నయ్య కేక్ తెచ్చాడు, బ్లూబెర్రీ కేక్. చాలా చాలా బాగుంది. 7:30కి అలా కోసం, ఎందుకంటే మా అత్తమ్మ, మా
మౌని పల్లవి కూడా వచ్చారనమాట. మౌనికి 10th క్లాస్ అనమాట. తనకి 7 వరకు క్లాస్ ఉంటుంది. అందువల్ల పాపం అయినా కూడా వచ్చి ఫాస్ట్గా స్కూల్ నుంచి రెడీ అయ్యి నా కోసం వచ్చారు అందరూ. ఇంక అందరం కలిసి కేక్ కోయడం స్టార్ట్ చేసామన్నమాట. చాలా చాలా బాగుండింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా ముగ్గురిది ఒకే మంత్లో, నాది, మౌనిది, పల్లవిది, మేము ముగ్గురం ఒకే మంత్లో పుట్టామన్నమాట. పల్లవిది వచ్చి జూలై 26, నాది వచ్చి జూలై 22, మౌనిది వచ్చి జూలై 6 అనమాట. ఆల్రెడీ అయిపోయింది, ఇంకా పల్లవి బర్త్డే వస్తుందన్నమాట. నా బర్త్డేకి వచ్చిన కొన్ని గిఫ్ట్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. మా మమ్మీ ప్రతి బర్త్డేకి నాకు ఏదో ఒకటి తీపిస్తూ ఉంటుంది అనమాట. తనకి ఇష్టం నేను ఏదైనా తీసుకొని వేసుకోవడం అంటే. మామూలుగా గోల్డ్ ఎక్కువ తీపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మేము యాంక్లెట్స్ కోసమని ఒకసారి షాప్కి వెళ్ళాము. కొత్తగా యాంక్లెట్స్ తీసుకున్నాము, పట్టీలు తీసుకున్నాము. ఆ పట్టీలు తీసుకున్నప్పుడు సిల్వర్ జ్యువెలరీ చూసామన్నమాట. మేము సిల్వర్ జ్యువెలరీ చూసినప్పుడు అవి చాలా బాగున్నాయి. సరే అని మళ్ళీ వెళ్ళి నా బర్త్డే ముందు రోజు వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట కొన్ని. ఐ ఫీల్ అండ్ ఇంకోటి గైస్ మధ్యలో చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. ఐ ఫీల్ సో నర్వస్. మధ్యలో వచ్చిన మాటలు కూడా రావట్లేదు, తడబడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నా టంగ్ ఏదైనా ఫ్లక్చువేట్ అయ్యి నా వర్డ్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఏమనుకోకండి ప్లీజ్, ఓకేనా. అండ్ ఇంకోటి మా మమ్మీ ఏం తీపిచ్చిందో చూపిస్తాను. మెయిన్ నేను ఒక చౌకర్ తీసుకున్నాను, ఒక చిన్నది. డైలీగా ఏదైనా ట్రెడిషనల్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు, లేకపోతే స్మాల్ డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఇది 92.5 సిల్వర్. ఇది రోజ్ గోల్డ్, మీకు అసలు సిల్వర్లా అనిపించదు, కానీ ఇది సిల్వర్ గైస్. ఇది నాకు కాస్ట్ ఎంతో పడింది నాకు సరిగ్గా గుర్తులేదు. టోటల్ అమౌంట్ అయితే గుర్తుంది, కానీ నేను టోటల్ అమౌంట్ చెప్పాలనుకోవడం లేదు. మీకు ఎవరికైనా పీస్ ప్రకారం అలా కావాలంటే మీరు నాకు మెసేజ్ చేస్తే నేను చూపిస్తాను. ఇది చౌకర్ చాలా బాగుంది. బోత్ సైడ్స్ ఒకేలాగా ఉంటుంది, పెద్దగా తేడా ఉండదు. బోత్ సైడ్స్ ఏ సైడ్ అయినా వేసుకోవచ్చు అనమాట. రోజ్ గోల్డ్ కలర్. ఇట్స్ వెరీ క్యూట్ గైస్. నచ్చితే కొనుక్కోండి మీరు కూడా. ఇది వచ్చి మళ్ళీ మీరు అడ్రస్ అడుగుతారేమో. ఇది వచ్చి మీకు కాళహస్తిలో సునీల్ జ్యువెలరీస్ తెలుసా? సునీల్ జ్యువెలరీస్ తెలిస్తే మీకు సునీల్ జ్యువెలరీస్ పక్కనే అనిల్ జ్యువెలరీస్ అని ఉంటుంది, వాళ్ళదే అనమాట. వాళ్ళే సేల్ చేస్తారు. మీకు పర్టికులర్గా ఇవి కావాలంటే మీరు అడగాలన్నమాట. విధంగా ఆర్నమెంట్స్ అని అంటే ఇస్తారు. అండ్ ఇంకోటి బ్రాస్లైట్, ఇది మీకు అసలు కనిపిస్తుందా? ఇది కూడా చాలా బాగుంది గైస్. కెమెరా అంత ఫోకస్ చేయడం లేదు. ఇట్స్ వెరీ క్యూట్. నేను హ్యాండ్ మీదకి వేసుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఏ స్నేక్ బ్రాస్లెట్ గైస్. స్నేక్ ఈ మధ్య బాగా ట్రెండీ అవుతుంది కదా, ఈ విధంగా ఉంటుంది. కెమెరా నాట్ జస్టిఫైయింగ్ గైస్. ఇట్స్ వెరీ క్యూట్. మీకు అసలు కనిపించలేదు, ఇది రోజ్ గోల్డ్. ఇది కూడా రోజ్ గోల్డ్ కలరే. చాలా బాగుంది ఇది రియల్గా. మీకు అసలు ఇది కెమెరా కనిపించలేదు. గ్రీన్ స్టోన్స్ వచ్చాయన్నమాట ఐస్కి. ఇది చాలా బాగుంది గైస్. మీకు నేను లాస్ట్లో ఒకసారి అన్నీ ఒక వీడియో వేస్తానులేండి. ఇది మీకు కనిపించడం లేదు, ఆ వీడియోలో మీకు ఈ మోడల్స్ ఎలా ఉన్నాయో కనిపిస్తుంది. మీరు దాన్ని చూసి నచ్చితే తీసుకోండి. అండ్ ఇంకోటి కూడా బ్రాస్లెటే అనమాట. ఇది టెన్నిస్ బ్రాస్లెట్లా ఉంది, కానీ టెన్నిస్ బ్రాస్లెట్ కాదు, జస్ట్ సిల్వర్దే. ఇది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. పర్లేదు గైస్, నాకు కూడా పడుతుంది. నాకు పడుతుంది అంటే మీకు ఈజీగా పడుతుంది. నేను కొంచెం చెబ్బిగానే ఉంటాను కదా. బాగుంది గైస్. ఇది నాకు తెలిసి ఇది ఒక్కటే నాకు కొంచెం ప్రైజీ అనిపించింది. దీని కాస్ట్ ఒకటే చెప్తాను, ఎందుకంటే ఇది బాగుంది కానీ నాకు ఎందుకో కొంచెం కాస్ట్లీ అనిపించింది. అంటే దిస్ ఈజ్ అరౌండ్ 3800 అలా పడింది. చూపిస్తాను చూడండి నేను వేసుకుంటే ఎలా ఉంటుందని. ఎలా ఉంటుంది గైస్. ఇట్స్ వెరీ క్యూట్. మీరు వేసుకోవాలంటే వాచ్ పక్కన స్టాగ్ లాగా వేసుకోవచ్చు. వెరీ క్యూట్. వాచ్ పక్కన మనం పేర్ చేస్తాం కదా బ్రాస్లెట్స్, దానికోసమనే నేను తీసుకున్నాను. నాకు వాచ్ బ్రాస్లెట్స్ ఉన్నట్టు ఇష్టం అన్నమాట. దానికోసం ఇది ఒకటి. అండ్ మా అన్న అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గిఫ్ట్ ఇచ్చాడనమాట.
చూపిస్తాను. ఇట్స్ ఫింగర్ వాచ్ గైస్, వెరీ క్యూట్. సిల్వర్ వన్ బాగుంది. ఇట్స్ వెరీ క్యూట్ గైస్. ఇలా ఉంటుంది. నేను ఒక సెకండ్ వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు దీని మీద బాగాలేదు, కానీ మీరు బాగా స్టైలింగ్ చేస్తే బాగుంటుంది గైస్. ఏమైనా జీన్సెస్ పైకి ఏదైనా ట్రావెల్ అప్పుడు మీరు కానీ డ్రెస్సెస్ పైకి స్టైల్ చేస్తే ఇట్స్ వెరీ క్యూట్. చాలా బాగుంటుంది ఇది. మీరు ఒకసారి కానీ దీన్ని స్టైల్ చేసేది మనకు తెలియాలన్నమాట. అంతే, తెలిస్తే బాగుంటుంది. నాకు నచ్చింది గైస్. అంతే గైస్ నా గిఫ్ట్స్. ఇంకా మా డాడీ కొంచెం క్యాష్ ఇచ్చాడనమాట. మా అత్తమ్మ కూడా క్యాష్ ఇచ్చింది. కొంచెం క్యాష్ చూస్తే ఇంకా హ్యాపీ కదా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ వాచింగ్ మై వ్లాగ్. నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే కూడా చెప్పుకోండి. కొంచెం సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటాను నేను కూడా, ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. నేను అసలు ఇదేంటి నాకు ఇష్టం ఉన్నా కూడా నాకు కొంచెం అది ఏంటంటే ఫియర్ అన్నమాట. అంటే ఎవరేమనుకుంటారు ఏంటి, నేను ఆ జోన్ నుంచి బయటికి రావాలని ఉన్నాను. చిన్నప్పటి నుంచి అదే జోన్లో ఉండి 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 నాకు విసుకొచ్చేసింది గైస్. నేను కొంచెం అక్కడి నుంచి బయటికి వద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వచ్చి నాకు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ అనేది. అందుకని నేను దీన్ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను మీ హెల్ప్తో. మీరు హెల్ప్ చేస్తే చిటికలో పని గైస్. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.